మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ స్వాగతం. శని రాహుల యుతి కలయిక అంటే మనకి మార్చి 29 నుండి మే 21 తారీఖు వరకు కూడా ఈ శని రాహులిద్దరూ కూడా మీనరాశిలో కలిసి సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి శని రాహులిద్దరూ కలిసి అంటే కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి కలిసి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇవి ఇక్కడ మనకి పూర్వభాద్ర 4వ పాదం మీద ఇక్కడ వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీటి తీవ్రత తగ్గించుకోవచ్చు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం మనకి ఈ తెలుసుకోవడం ద్వారా వచ్చే ఏవైనా విపత్తులు కావచ్చు, లేకపోతే మనకి జీవితంలో జరిగే కొన్ని అనుకోని సంఘటనలు కావచ్చు, మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏదైనా మనకి తెలుసుకునే అవకాశము, ఒకవేళ ఏవైనా అనుకోని పరిస్థితుల్లో ఒకసారి ఏమైనా నష్టం కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ కలిగితే వాటికి పరిహారంగా మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే తీవ్రత తగ్గుతుంది అనే మనం పరిష్కార మార్గాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీనరాశి వాళ్ళకి ఈ శని రాహుల యొక్క కలయిక జన్మలోనే జరగబోతోంది. అందులోనూ వీళ్ళకి షష్టగ్రహ కూటమి, గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే సంచారం చేయడం, ఈ 53 రోజుల పాటు కూడా ఈ శని రాహులు మరియు రవి కలయిక ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాలనే ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులోనూ వీళ్ళకి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం అనేది అంటే ఏళ్ళనాటి శని వీళ్ళకి ప్రారంభం అవబోతోంది. సో ఈ ఏళ్ళనాటి శని ప్రభావము ఇవన్నీ కలిపి కూడా కొంత వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అయితే ఈ శని రాహుల యొక్క ఏదైతే యుతి ఉందో ఈ సమయంలో మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటివి అంటే ఏదో ఒక ఇబ్బంది అంటే ఆరోగ్యపరంగా ఓ రోజు తలనొప్పి తగ్గిందా, ఇంకో రోజు ఏదో కాళ్ళు నొప్పులు, ఇంకో రోజు ఏదో ఒకటి అంటే చిన్న సమస్యలు ఏవో ఒకటి వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్నేహితులతో కానీ కొత్తగా ఎవరైనా నూతన వ్యక్తులు పరిచయాలు అవుతుంటేనూ వాళ్ళతోనూ జాగ్రత్త అనేది వహించాలి. ఎందుకంటే ఎవరిని నమ్మి మీ సొంత విషయాలు అనేవి చెప్పకూడదు. అలా చెప్పినట్టు అయితే ఎదరవాళ్ళు మీ విషయాన్ని వాడిని తీసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళని కూడా అతిగా నమ్మడం, మీ యొక్క పర్సనల్ విషయాలని అంటే అది చదువు గురించి కావచ్చు, ఏ విషయాలైనా ఆర్థికంగా కావచ్చు, ఎవరిని నమ్మి చెప్పడం అనేది మంచిది కాదు. అలాగే కొంత నీరసించుకుపోవడం అంటే నీరసం, బద్ధకం అంటే అంటే సమయానికి తింటున్నా చేస్తున్నా కూడా ఏదో తెలియని వెలితి, లోపం, ఏదో ఒకటి కోల్పోయామా అన్నట్టుగా ఒక రకమైన భావన, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ సమయంలో ఎక్కువగా కనబడతాయి. అలాగే బంధువులతోనూ స్నేహితులతోనూ విరోధాలు, మంచిగా మాట్లాడినా కూడా చెడు ఎదురు అవడం అంటూ ఉంటాం చూసారా, అలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. మానసికంగా అశాంతి ఎక్కువగా ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఈ అసహనం వల్ల కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే పని అవ్వడం లేదు, ఏదైనా పని మొదలు పెడతాం, ఆ పని అవ్వదు, ఆ పని ఒకసారి అవ్వదు, 2 సార్లు అవ్వదు, 3 సార్లు అవ్వదు, ఒక్కోసారి విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఈ పని మనం చేయకూడదు, ఒక రకమైన అసహనం ఏర్పడుతుంది. ఆ అసహనం ద్వారా ఏమవుతుంది అంటే కోపం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటివి, అలాగే ఇంట బయట ఏదో రకంగా చిన్న అవమానాలు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఏదైనా చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉన్నామనో, లేకపోతే వాళ్ళు అన్నా అనకపోయినా మన గురించే మాట్లాడుకుంటున్నారు అని ఒక రకమైన భావన మనలో ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే కొంత కుటుంబపరంగా కూడా చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. కుటుంబ సభ్యుల ద్వారా కూడా సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా ఇక్కడ కనబడుతోంది. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ యుతి ఏదైతే ఉందో శని రాహుల యుతి తప్పనిసరిగా వ్యసనాలకు దూరంగా ఉండాలి.
వ్యసనాలు అలవాటు చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా నియమాలు పాటించుకోవాలి. విద్యార్థులైతే చదువు మీద శ్రద్ధ కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా అక్కర్లేని విషయాల్లో గొడవలు పడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకునే మాట్లాడుకోవడం, అక్కర్లేని చర్చలు, మధ్యలోకి సంబంధం లేని సమస్యలు కానీ, సంబంధం లేని వ్యక్తుల యొక్క చర్చలు కానీ తెచ్చుకోకపోవడం వల్ల మీరిద్దరూ మనశ్శాంతిగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద మీనరాశి వాళ్ళకి ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల వీళ్ళకి వ్యాపారస్తులు కానీ అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంత వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి ఏనాడు శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే దూర ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. మీనరాశి వాళ్ళు ఈ సమయంలో మాత్రం అంటే ఈ 53వ సమయంలో శనికి జపము, రాహు జపము, దుర్గా ఆరాధన, అలాగే ఇక్కడ నవగ్రహ ప్రదక్షిణలు, శివాలయ దర్శనము, ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖనో భవంతు, లోకా సంస్థ సుఖనో భవంతు.